మన ఛానల్లో జ్యువెలరీ శారీస్తో పాటు చికెన్ పికిల్ చేస్తున్నాము, మునగాకు పౌడరు, హెయిర్ ఆయిల్, బీట్రూట్ పౌడర్ ఇవన్నీ సేల్ చేస్తున్నాం కదా. అలాగే మీ అందరికీ నేను వీడియోస్ కూడా చేసి చూపించాను ఎలా తయారు చేసుకోవాలి అనేది. రాగుల మొలకల పౌడర్, స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ కూడా మనం సేల్ చేస్తున్నాం. నేను ఎలా తయారు చేస్తున్నాను అని కూడా మీరు చూసారు కదా. కానీ ఒకసారి చేసేది మళ్ళీ చూపిద్దాం, ఎంత క్వాంటిటీలో చేస్తున్నాను అనేది చూపిద్దాం అని చెప్పేసి ఈ వీడియో పెట్టిన. ఈసారి అయితే 5 కేజీల స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ అయితే తయారు చేస్తున్నామండి. ఒకేసారి 5 కేజీలను నీట్గా కడిగి పెట్టేశాను. ఇంకా క్లాత్లో వేసేసి స్ప్రౌటింగ్కి రెడీ చేయడమే. సరే ఒక వీడియో చేద్దామని చెప్పేసి పెడుతున్నాను. మీ అందరికీ తెలిసిందే, రాగులు అందరూ తినొచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ దగ్గర నుంచి చిన్న పిల్లలు పుట్టిన ఒక 4-5 మంత్స్ నుంచి ఉగ్గులో కూడా పెడుతుంటారని అందరికీ తెలిసిందే కదా. సో నార్మల్ రాగి పిండి బదులు ఇప్పుడు అందరూ కూడా స్ప్రౌటెడ్ మొలకలు ఎత్తిచ్చిన రాగులతో పిండిని తయారు చేసి తింటున్నారు. పిల్లలకి కూడా పెడుతున్నారు, పెద్దవాళ్ళు తింటున్నారు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తింటున్నారు. నార్మల్ రాగి పిండితో చేసుకునే రాగి ముద్ద కానీ, రాగి రొట్టె కానీ, లేకపోతే రాగి ఇడ్లీ, రాగి దోశ ఇవన్నీ కూడా ఆ నార్మల్ పిండి కాకుండా మొలకలతో తయారు చేసిన పిండినే చేసుకొని తింటున్నారు. సో అందుకోసం ఇంకా కొంతమందికి టైం ఉండట్లేదు అవన్నీ చేసుకోవడానికి, కానీ హెల్తీగా తినాలని అనుకుంటున్నారు కానీ టైం ఉండట్లేదు కదా. సో అలాంటి టైం లేని వాళ్ళ కోసం, బిజీగా ఉండే వాళ్ళ కోసం మనం ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాం కాబట్టి హెల్తీగా ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి మేమైతే ఈ రాగుల స్ప్రౌటెడ్ ఫ్లోర్ కూడా అమ్ముతున్నామండి, సేల్ చేయడం స్టార్ట్ చేసాము. సో నచ్చిన వాళ్ళు కొనాలి అని అనుకుంటే మాత్రం నేను ఎలా మొలకలు ఎంత పొడవుగా వచ్చాయనేది కూడా మీకు వీడియోలో మొత్తం చూపించేస్తానండి. పౌడర్ తయారు చేసిన తర్వాత ప్యాకింగ్ చేసేంత వరకు చూపిస్తాను. సో నచ్చిన వాళ్ళు కొనాలి అని అనుకుంటే వీడియోని లైక్ చేసి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేసేయండి ప్రైస్ డీటెయిల్స్ కోసం, ఓకేనా. అలాగే ఇలా హెల్తీ ఫుడ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్, కజిన్స్, కొలీగ్స్ ఇలా ఎవరైనా ఉండి హెల్తీ ఫుడ్ తినాలి అనుకుంటుంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్ని చెక్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే మేమైతే రాగుల్ని బాగా నీట్గా క్లీన్ చేసి వాష్ చేసేసామండి. వాటర్లో మినిమం ఒక 10 టైమ్స్ దాకా కూడా వాష్ చేసి ఉంటాం. వాష్ చేసి నైట్ అంతా నానబెట్టేసామన్నమాట. నైట్ నానబెట్టి మార్నింగ్ ఇలా వాటర్ మొత్తం వంపేసేయాలి. మీకు ఒకసారి చూపిద్దామని ఇలా వాటర్లో ఉన్నది కడిగి చూపిస్తున్నాను. ఇక్కడ స్వీట్ పొటాటోస్ మేము చేసుకుంటున్నాం ఆ రోజు. ఇప్పుడు నేను వీడియో వాయిస్ ఓవర్ చెప్పే టైంకి ఒక 1 వీక్ అయిపోయిందిలేండి, 5 డేస్ దాకా అయిపోయింది అనుకుంటా. సో నీట్గా అయితే వాష్ చేసాం రాగుల్ని. తర్వాత ఇలా ఒక వైట్ క్లాత్లో అయితే మీకు మొలకలు కట్టడానికి నేను ఇంతకుముందు కూడా ఒక 2 వీడియోస్ పెట్టానండి. మీరు ఇలా క్లాత్లో వేసి పెట్టుకుంటే నీట్గా మొలకలు వచ్చేస్తాయి. క్లాత్లో పెట్టి మళ్ళీ అదే స్టీల్ బకెట్లో పెట్టేసి ఒక సైడ్కి పెట్టేసామంటే ఒక 2 డేస్కి చూడండి ఇలా మొలకలు వచ్చాయన్నమాట. మీరు ఇంకో రోజు కూడా పెట్టుకోవచ్చు, కానీ సమ్మర్ కదా అండి, కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను 2 డేస్కే క్లోజ్ చేశాను, 2 డేస్కే తీసాను. సో 2 డేస్కి అయితే మనకి ఇలా చక్కగా మొలకలు అయితే వచ్చేసాయి. అన్నీ నీట్గా ఇంటి దగ్గర మళ్ళీ నీట్గా ఆరబెట్టేసాం. మీకు క్లియర్గా కూడా చూపిస్తాను చూడండి. ఇలా నీట్గా ఆరబెట్టేసి పౌడర్ అయితే మేము తయారు చేసాము. ఒక 2 డేస్ బాగా ఫుల్గా డ్రై అయిపోయాయి చూడండి. ఇలా మంచిగా మొలకలు వచ్చాయన్నమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మొలకలు మేము చేసుకోలేము, మాకు కావాలి పౌడర్ అని అనుకుంటే మాత్రం స్క్రీన్ పైన నెంబర్కి అయితే మాకు వాట్సాప్ చేసేయండి. మీకు హ్యాపీగా హై క్వాలిటీ మేము ఇంట్లో నేను ఎలా తయారు చేసుకుంటానో మీకు అలాగే తయారు చేసిస్తాను. అండ్ ఇంకో విషయం అండి, మేమైతే వేరే వాళ్ళ వీడియోల్లో చూస్తూనే ఉంటాము, ప్రతిదానికి చేతులకి గ్లౌజులు వేసుకొని లడ్డూలు చుడుతుంటారు, చేతులకి గ్లౌజులు వేసుకొని కలుపుతూ ఉంటారనమాట. మా చేతికి ఉండేది ఏమైనా మీకు వస్తుందో లేదో తెలియదు, కానీ ఆ గ్లౌజులకు ఉండే ప్లాస్టిక్ మాత్రం ఫుడ్లోకి వస్తుంది, దాని నుంచి క్యాన్సర్. సో నేను మాత్రం ఆ గ్లౌజుల్ని యాక్సెప్ట్ చేయను. మేము నీట్గా హ్యాండ్ వాష్ చేసుకునేసే మేము ఏదైనా ఫుడ్ తయారు చేస్తాము. సో బాగా డ్రై అయిపోయిన తర్వాత పిండి మరలో ఇలా మంచిగా పిండి పట్టించేసాము. మీకు ప్యాకింగ్
చేసేది కూడా చూపిస్తున్నాను. మేము ఒక కేజీ ఈరోజైతే మేము 3.5 కేజీ దాకా ప్యాక్ చేసామన్నమాట. ఒక కస్టమర్కి 2 కేజీస్, ఇంకో కస్టమర్కి కేజీన్నర. సో మీకు వెయిట్ కూడా చూపిస్తున్నానండి. మేము ఒక 50 గ్రామ్స్ దాకా ఎక్కువగానే ఇస్తున్నాము. సో హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ప్రీమియం క్వాలిటీ, అంటే జ్యువెలరీ గురించి అలా చెప్పి అలా వచ్చేస్తుంది మీకు. ఎటువంటి వేరే ఏమీ మిక్స్ చేసేది లేదు, అవసరము లేదు. నేను ఎలా చేసుకుంటున్నానో మంచిగా స్ప్రౌటెడ్వి ఫ్లవర్ అయితే మీకు ఇస్తున్నామండి. సో ఇలా కేజీ దాకా వస్తుంది. ఈరోజు 3.5 కేజీ దాకా ప్యాక్ చేసాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం స్క్రీన్ పైన నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. నేను 5 కేజీలు తెచ్చి మొలకలు ఎత్తిచ్చి ఆరబెట్టి పిండి పట్టిస్తే నాకు 4 కేజీల పిండే వచ్చింది చూడండి. 3.5 కేజీ ప్యాక్ చేసాము. ఇంకొక గిన్నెలో ఒక 1/2 కేజీ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. సో దీన్ని బట్టి మీరు కూడా కాస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.